న్యూస్ ఫార్ములా ఈ రేస్ కేసులో హెచ్ఎండీఏ మాజీ చీఫ్ ఇంజనీర్ బిఎల్ఎన్ రెడ్డిని 6 గంటలుగా ఏసీబీ అధికారులు ప్రశ్నిస్తున్నారు. ఆయన స్టేట్మెంట్ ను రికార్డ్ చేస్తున్నారు. హెచ్ఎండీఏ నిధులను ఎఫ్ఈఓ కంపెనీకి బదిలీ చేయడంపై బిఎల్ఎన్ రెడ్డిని ఏసీబీ అధికారులు ప్రశ్నిస్తున్నారు. ఇప్పటికే ఈడీ అధికారులు బిఎల్ఎన్ రెడ్డిని విచారించారు. ఫార్ములా ఈ రేస్ కేసులో హెచ్ఎండీఏ మాజీ చీఫ్ ఇంజనీర్ ను బిఎల్ఎన్ రెడ్డిని 6 గంటలుగా ఏసీబీ అధికారులు ప్రశ్నిస్తున్నారు. ఆయన స్టేట్మెంట్ ను రికార్డ్ చేస్తున్నారు. హెచ్ఎండీఏ నిధులను ఎఫ్ఈఓ కంపెనీకి బదిలీ చేయడంపై బిఎల్ఎన్ రెడ్డిని ఏసీబీ అధికారులు ప్రశ్నిస్తున్నారు. ఇక దీనికి సంబంధించి పూర్తి సమాచారం మా క్రైమ్ కరెస్పాండెంట్ ప్రవీణ్ అందిస్తారు. ప్రవీణ్ వినిపిస్తుందా? ఇప్పటికే ఏసీబీ అధికారులు విచారణ కొనసాగిస్తున్నారు. దాదాపు 6 గంటలకు పైగానే విచారణ కొనసాగుతుంది. బిఎల్ఎన్ రెడ్డి నుండి ఇప్పటికే స్టేట్మెంట్ రికార్డ్ చేయడం జరిగింది. అయితే స్టేట్మెంట్లో కొన్ని కీలకమైనటువంటి అంశాలను కూడా బిఎల్ఎన్ రెడ్డి చెప్పినట్లు మనకు సమాచారం అందుతుంది. ఇందులో పై అధికారి అరవింద్ కుమార్ ఆదేశాల మేరకే తాను ప్రొసీడింగ్స్ అన్ని కూడా పూర్తి చేశాననేటువంటి అంశాన్ని కూడా ఏసీబీ అధికారులు కూడా స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. ఎందుకంటే ఒకవైపు మంత్రి, మరోవైపు ఐఏఎస్ అధికారి అంటే తనపైన ఉన్నటువంటి పై అధికారి ఒత్తిడికి గురి చేయడం వల్లనే ప్రొసీడింగ్స్ అన్ని పూర్తి చేశాను, ఇలా నిబంధనలకు విరుద్ధంగా ప్రొసీడింగ్స్ అన్ని పూర్తి చేసి నగదు బదిలీ చేయడం అనేది ఖచ్చితంగా తప్పే. అది ఖచ్చితంగా ఏ రోజైనా కూడా ఈ కేసులో ఇరుక్కుంటామనేటువంటి అంశం తన దృష్టిలో ఉంది. కానీ అధికారుల ఒత్తిడి వల్లనే తాను చేశాననేటువంటి అంశాన్ని అయితే మాత్రం ప్రస్తుతం బిఎల్ఎన్ రెడ్డి అయితే మాత్రం ఏసీబీకి స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. మరోవైపు ఈడీ విచారణలో కూడా బిఎల్ఎన్ రెడ్డి ఒకే అంశాన్ని చెప్పడం జరిగింది. ఆర్థిక పరమైనటువంటి లావాదేవీలో తన ప్రమేయం లేదు, కేవలం ప్రొసీడింగ్స్ పూర్తి చేసి 55 కోట్ల రూపాయలు రిలీజ్కి సంబంధించి కూడా తాను ఆర్డర్ ఇచ్చాను తప్ప తన ప్రమేయం ఏమీ లేదు, ఇందులో తనకు సొంత ప్రయోజనం కలిగేది కూడా ఏమీ లేదనేటువంటి అంశాన్ని ప్రస్తుతం అయితే మాత్రం ఏసీబీ అధికారులు కూడా ఇచ్చినటువంటి స్టేట్మెంట్ కూడా స్పష్టంగా కనపడుతుంది. మరొక కీలకమైనటువంటి అంశం ఏంటంటే ఈడీ అడిగినటువంటి ప్రశ్నలన్నిటికీ తాను చెప్పానని, మీరు ఎలాంటి ప్రశ్నలు వేశారో అదేవిధంగా ఈడీ అధికారులు కూడా ఒప్పంద పత్రాలపైన, మరోవైపు ఫార్ములా ఈ కార్ రేసింగ్ సంబంధించి 2022, 2023లో జరిగినటువంటి రేసింగ్ కావచ్చు, మరోవైపు ఒప్పందాలు, వీటన్నిటిపైన కూడా క్వశ్చన్ చేశారు. ఈడీ అడిగినటువంటి ప్రశ్నలన్నిటికీ కూడా తాను సమాధానం చెప్పాననేటువంటి అంశాన్ని ఏసీబీ ముందు కూడా స్పష్టం చేయడం జరిగింది. మరోవైపు ఏసీబీ విచారణకు ఎప్పుడు ఆదేశించినా తాను అందుబాటులో ఉంటాను, తనకు తెలిసినటువంటి విషయాలన్నీ కూడా ఖచ్చితంగా ఇన్వెస్టిగేషన్లో వెల్లడిస్తానంటూ కూడా ఏసీబీ అధికారులకు బిఎల్ఎన్ రెడ్డి చెప్పినట్లు మనకు సమాచారం అందుతుంది. మరోవైపు ఇందులో ఒక కీలకమైనటువంటి అంశం ఏంటంటే ముఖ్యంగా ఇలా అంటే ఈ ప్రొసీడింగ్స్ అన్ని పూర్తి చేసి నిబంధనలకు విరుద్ధంగా ఇలా వ్యవహరిస్తే భవిష్యత్తులో ఖచ్చితంగా ఇబ్బందులకు గురవుతామనేటువంటి నాలెడ్జ్ తనకు ఉన్నప్పటికీ కూడా అప్పటి పరిస్థితుల వల్ల డబ్బులు రిలీజ్ చేయాల్సిన అవసరం వచ్చింది, మరోవైపు ప్రొసీడింగ్స్ కూడా పూర్తి చేయాల్సినటువంటి అవసరం వచ్చింది అనేటువంటి అంశాన్ని బిఎల్ఎన్ రెడ్డి చెప్పడం జరిగింది. ఇప్పటికే అరవింద్ కుమార్ ఇచ్చినటువంటి స్టేట్మెంట్తో పాటు కేటీఆర్ స్టేట్మెంట్ ఆధారంగానే ఈరోజు విచారణ కూడా కొనసాగింది. ఇప్పుడు బిఎల్ఎన్ రెడ్డి కొత్తగా చెప్పినటువంటి అంశాలు ఏవైతే ఉన్నాయో వీటన్నిటినీ పరిగణలోకి తీసుకున్న తర్వాత నెక్స్ట్ అరవింద్ కుమార్ను కానీ మరోసారి కేటీఆర్ని విచారణ జరిపినప్పుడు ఇతను చెప్పినటువంటి సమాచారాన్ని ఆధారంగా చేసుకొని కేటీఆర్ను, అరవింద్ కుమార్ను కూడా క్వశ్చన్ చేసేటువంటి అవకాశాలు కూడా కనపడుతున్నాయి. ప్రస్తుతం ఈడీ అధికారులు దాదాపు 7 గంటల పాటు బిఎల్ఎన్ రెడ్డిని విచారణ జరిపినటువంటి సమయంలో కూడా ఆర్థిక పరమైనటువంటి లావాదేవీలు, మరోవైపు విదేశీ కంపెనీకు వీళ్ళు నగదు ట్రాన్సాక్షన్ చేసిన తర్వాత అందులో ఫెమా నిబంధనలు ఉల్లంఘించారు కాబట్టి ఫెమా నిబంధనలపైన, మరోవైపు మనీ లాండరింగ్ ఏమైనా పాల్పడ్డారా అన్న కోణంలో మాత్రమే ఈడీ విచారణ చేసిందని, ఇప్పుడు ఏ
విధంగా క్రైమ్ జరిగింది, ఇందులో నిబంధనలు ఏ విధంగా ఉల్లంఘించారు, ముఖ్యంగా పాటించాల్సినటువంటి నామ్స్ పాటించకుండా కేవలం అధికారులు మంత్రి ఒత్తిడి వల్ల ఏ విధంగా ముందుకెళ్లారనేటువంటి అంశాలపైన మాత్రం ఏసీబీ దర్యాప్తు కొనసాగిస్తుంది. కాబట్టి ఈ రోజు జరిగేటువంటి విచారణలో కొన్ని కీలకమైనటువంటి అంశాలు కూడా బిఎల్ఎన్ రెడ్డి ఏసీబీకి చెప్పడం జరిగింది. అతను చెప్పినటువంటి స్టేట్మెంట్ తోటే ఈ కేసులో మరికొన్ని అంశాలు కూడా వెలుగులోకి వచ్చాయి. తదుపరి విచారణలో అంటే కేటీఆర్ విచారణలో కానీ అరవింద్ కుమార్ విచారణలో కానీ ఈ అంశాలన్నీ కూడా వాళ్ళతో ప్రస్తావన చేసి వాళ్ళ స్టేట్మెంట్ కూడా రికార్డ్ చేసేటువంటి అవకాశాలు అయితే స్పష్టంగా కనపడుతున్నాయి. ప్రస్తుతం బిఎల్ఎన్ రెడ్డి అయితే మాత్రం A3 నిందితుడిగా ఉన్నాడు. ఇతని తర్వాత మరికొంతమంది ప్రమేయానికి సంబంధించి కూడా ఏసీబీ అధికారులు ఒక అంచనాకు రావడం జరిగింది. ఈ కేసులో 3 నిందితులే కాదు మరికొంతమందిని కూడా ఈ కేసులో నిందితులుగా చేర్చేటువంటి అవకాశాలు అయితే ఎక్కువగా కనపడుతున్నాయి. బిఎల్ఎన్ రెడ్డి స్టేట్మెంట్స్ అన్ని కూడా అంటే బిఎల్ఎన్ రెడ్డి ప్రొసీడింగ్స్ అన్ని పూర్తి చేసిన తర్వాత ఒక బ్యాంకు నుండి కూడా విదేశీ కంపెనీకు నగదు బదిలీ అయింది. కాబట్టి ఇందులో బ్యాంక్ అధికారుల తప్పిదం కూడా ఉంది. ఎందుకంటే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నుంచి క్లియరెన్స్ సర్టిఫికేట్ లేకుండానే బ్యాంక్ అధికారులు ఈ నగదును జమ చేశారు. కాబట్టి ఇప్పటికే బ్యాంక్ అధికారులను కూడా పూర్తి స్థాయిలో నోటీసులు ఇచ్చి వాళ్ళని కూడా విచారణ జరిపారు, వాళ్ళని కూడా స్టేట్మెంట్ రికార్డ్ చేయడం జరిగింది. మరోవైపు ఇందులో మరొక కీలకమైనటువంటి వ్యక్తి ఎవరు అంటే ఎఫ్ఈఓ కంపెనీ. ఆ ఎఫ్ఈఓ కంపెనీని కూడా ఈ కేసులో పార్టీ చేసి వాళ్ళని కూడా విచారణ జరిపితే అసలు వాస్తవాలు బయటపడతాయనేది ప్రస్తుతం ఏసీబీ భావిస్తుంది. నెక్స్ట్ స్టెప్ లో ఎఫ్ఈఓ కూడా నోటీసులు జారీ చేసి విచారణ జరిపేటువంటి అవకాశాలు అయితే కనపడుతున్నాయి. యామిని. రైట్, థ్యాంక్ యూ ప్రవీణ్.